వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు వనపర్తి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాకిడి శ్రీధర్, పి రమేష్ గౌడ్, జేఏ సీమాజీ, చైర్మన్ వేణుగోపాల్, నందిమల అశోక్, లక్ష్మీకాంతారెడ్డి, జానంపేట శ్రీను, రామచందర్, లోకాజీరావు, తోట శ్రీను, రామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. जोहार प्रोफेसर जयशंकर सर की जोहार प्रोफेसर जयशंकर सर की सादिदाम प्रोफेसर जयशंकर गाరు प्रोफेसर जयशंकर गाరు ఆశయాలను సాధిద్దాం నవకేడి जोहार प्रोफेसर जयशंकर जोहार जोहार प्रोफेसर जयशंकर जोहार साधिद्दाम जयशंकर ఆశయాలను సాధిద్దాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నీళ్ళ నిరంజన్ రెడ్డి నాయకత్వం నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ जोहार तेलंगाना हमारे वीरुలకు जोहार 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 प्रोफेसर जयशंकर की ఆశ తెలంగాణ శ్వాస. మరి తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మరి అప్పుడప్పుడు తెలంగాణ పోరాటం సద్దుమణిగిన మరి ఆ కుంపటిని అట్లే రగిలించుకుంటూ 30 సంవత్సరాలు కాపాడుకుంటూ మరి తెలంగాణ విప్లవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మ చాలా సార్థకం. మరి అటువంటి నాయకుడు తెలంగాణలో పుట్టడం తెలంగాణకే గర్వకారణం. మరి తాను బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ కోసం పోరాడుతూ తెలంగాణ కోసం సభలు, సమావేశాలు, సమీక్షలు చేస్తూ తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ తెలంగాణ విద్యార్థులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మరి తనదైన శైలితో మరి ఎప్పటికప్పుడు తెలంగాణ పోరాటాన్ని సజీవంగా ఉంచి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ముఖ్య కారకుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం. మరి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం నీళ్లలో కానీ, నిధులలో కానీ, మళ్ళీ ఉద్యోగాల్లో కానీ అన్నిటి రకాలుగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ముందు వరుసలో ఉంది కనుక మరొకసారి ఆయన ఆత్మ శాంతి కూర్చాలి. ఎక్కడున్నా కానీ ఆ భగవంతుని సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన భగవంతుడిగా స్ఫూర్తించాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో మన జాతిపితకు ఎంత గౌరవంగా దక్కాలనో అంత గౌరవం దక్కడం లేదని చెప్పేసి మాకు ఇప్పుడు అనిపిస్తుంది. మరి ఈ జయశంకర్ జయంతిని పెద్ద ఎత్తున మరి ఊరు వాడల ఏదైతేనంటే మహానాయకులు అంబేద్కర్, గాంధీజీ మరి ఇతర నాయకులను, త్యాగమూర్తులను ఎలా జరుపుతారో వారిని కూడా, వారి యొక్క జయంతిని కూడా అదే విధంగా జరపాలి. తెలంగాణ జాతిపిత, తెలంగాణ పోరాట తొలి దశ, మలి దశ ఉద్యమ సారథి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వనపర్తి శాఖ తరఫున ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగించడంలో మనమందరం కూడా, తెలంగాణ వాళ్ళందరం కూడా కీలక పాత్ర పోషించాలని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి నిమిషం అడుగడుగు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరికీ సూచనలు, సలహాలు చేస్తూ పోరాటానికి ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతూ కేసీఆర్ గారిని తెలంగాణ పోరాటంలో ఒక స్ఫూర్తిదాతగా నింపినటువంటి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు ముందు కూడా కొనసాగాలి. ఆ దిశగా మనమందరం కూడా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ యువతకు, మహిళలకు అందరికీ పిలుపునిస్తూ వర్ధిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు, వర్ధిల్లాలి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు. అమర్ హై జయశంకర్, అమర్ హై జయశంకర్. కేసీఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో జరిగే పరిణామాలు, వివక్ష ఇవన్నీ
ఎత్తి చూపించిండు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ముల్కీ రూల్కు ఆ రోజు వ్యతిరేకంగా పోరాడిన ఆంధ్ర వాళ్ళను వ్యతిరేకంగా ముల్కీ రూల్ కావాలని పోరాటం చేసిండు. మరి మళ్ళీ మొదటి దశలో మరి ఉద్యమించిన నాయకుడు, ఎంతోమంది ముల్కీ రూల్ ఉండాలని నినదించి అప్పుడు చనిపోయిన విద్యార్థుల లోపల ఈయన బతికి బయటపడ్డ విద్యార్థి. ఆ తర్వాత ప్రొఫెసర్ అయి మన దగ్గర జరుగుతున్న వివక్షలన్నీ ఎత్తి చూపించి ప్రజలకు విద్యావంతుల వేదిక ద్వారా ప్రచురణలు చేసి అందరి లోపల చైతన్యం నింపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అట్లాంటి వ్యక్తి తెలంగాణ కొరకు ఒక ఉద్యమ నాయకుడు కావాలని తయారు చేసిన వ్యక్తే కేసీఆర్. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఆయన సాహచర్యంలో ఉద్యమించి తెలంగాణ సాధన లోపల మరి సాధించగలిగిండు. తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చగలిగిండు కేసీఆర్. అది అంతా ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆశయాలకు అనుగుణంగా ఇప్పటిదాకా జరిగిన విషయాలు. మరి అట్లాంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు పూర్తిగా తెలంగాణ వచ్చేదాకా కూడా ఉండలేకపోయిండు. ఆయన మరి చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఆశయాలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్గా మారినా ఆయన టీఆర్ఎస్గానే ఈ ఆంధ్ర ఈ తెలంగాణ కొరకు పోరాటంలో ఎప్పటికీ మమేకమై ఉంటాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా జయశంకర్ సారి ఆశయాలకు అనుగుణంగా మరి ప్రభుత్వం నడపాల్సిన అవసరం ఉంది. ఆయన పండుగని రాష్ట్ర పండుగగా పెద్దగా గొప్పగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ తూతూ మంత్రంగా చేస్తున్నారు. దీనికి నిరసనగా మేమైతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ